హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ధారా. ఈరోజు వీడియోలో నేను స్టిచ్ చేసిన కొన్ని మెటీరియల్స్ని చూపిస్తాను. ఇది వచ్చేసి లాంగ్ స్కర్ట్. ఇది వచ్చేసి 3 to 4 years కిడ్స్కి సరిపోతుంది, బేబీ గర్ల్కి. దీనికి వచ్చేసి నేను 1.5 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్, అలానే 1.5 మీటర్ లైనింగ్ యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఆల్సో లాంగ్ స్కర్ట్, బట్ దీంట్లో వచ్చేసి నేను యూజ్ చేసిన క్లాత్ తక్కువ అండి. మన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి, ఆ బ్లౌజ్ పీసెస్ సరిపోయిందనమాట. అంటే పన్నా ఎక్కువ రాదు. ఇందక్కడ ఫుల్ ఫ్లేరు, ఇది వచ్చేసి జస్ట్ లాంగ్ స్కర్ట్. ఇది మన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఇది సరిపోతుంది. ఇది 2 to 3 years బేబీకి సరిపోతుంది. పైన ఎలాస్టిక్ వేసాను, కుచ్చులు పెట్టేసేసానండి. కింద మనకి శారీ ఫాల్ వేసుకుంటాం కదా, ఆ టైప్లో కింద అంచుకు కూడా ఫాల్ వేసాను. సో ఇది మనకి ఏంటంటే ఒక మన లంగా జాకెట్ అంటారు కదా, దాంట్లో అలా వస్తుంది అనమాట కుచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది 1 మీటర్ అండి. ఈ 1 మీటర్ క్లాత్, 1 మీటర్ లైనింగ్. ఇది వచ్చేసి జస్ట్ ఒక లాంగ్ ఫ్రాక్ టైపు విత్ స్లీవ్స్ కాదండి, వితౌట్ స్లీవ్స్ రావు. 1 మీటర్ లైనింగ్, 1 మీటర్ ఫ్యాబ్రిక్తో సరిపోతుంది. ఇది జిప్ వేసానండి దీనికి బ్యాక్ సైడ్. నేను ఇది జస్ట్ పైన చూడండి ఫ్రిల్స్ పెట్టాను ఫ్రంట్. మీకు అంత క్లియర్గా కనిపిస్తున్నాయో లేదో తెలియట్లేదు, అంటే సేమ్ క్లాత్ కాబట్టి అంత క్లారిటీగా కనిపించదు. డిఫరెంట్ కలర్ అయితే ఇంకా మీకు క్లారిటీగా కనిపిస్తుంది. పైన కొంచెం ఫ్రంట్ వచ్చే వరకు ఫ్రిల్స్ పెట్టేసి కింద నార్మల్గా మనం కుర్చీ పెడతాం కదా, అలా పెట్టేసి స్టిచ్ చేశాను. స్లీవ్స్ లేవు. దీని క్లాత్ వచ్చేసి 1 మీటర్ లైనింగ్, 1 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. బ్యాక్ సైడ్ జిప్పు పెట్టేసేసానండి జస్ట్ ఇలా. దీనికి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ వేరే క్లాత్ ఏం ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి కూడా ఇది కూడా అంతేనండి, లాంగ్ ఫ్రాక్ వితౌట్ స్లీవ్స్. ఇది వచ్చేసి కూడా బ్లౌజ్ పీస్, కాకపోతే ఇది క్లాత్ అనేది ఎక్కువ వస్తుందండి. మనకి మామూలుగా బ్లౌజ్ పీస్ అంటే 80 points అట్లా వస్తుంది కదా, ఇది ఇంకొంచెం ఎక్కువ క్లాత్ ఉంది. ఏంటంటే క్లాత్ కొంచెం ఎక్కువ ఉంటే మనకి కుచ్చు అనేది ఎక్కువ పడుతుంది అన్నమాట. ఇదంతా ప్లెయిన్గా మొత్తం ఎల్లో కలర్లో అలానే ఉంది. దీనికి ఏమైనా ఆపోజిట్ కలర్ వేస్తే బాగుంది అనిపించి దీనికి లేస్ వేసాను అనమాట. కొంచెం రెడ్ కలర్లో మెరూన్ కలర్లో వచ్చిన లేస్ కొంచెం జస్ట్ నెక్కి వేసేసాను. బ్యాక్ సైడ్ దీనికి జిప్ వేయలేదండి, జస్ట్ ఒక ఉక్స్ పెట్టాను అనమాట. ఉక్స్ పెట్టేసి కింద చూడండి క్లాత్ కొంచెం ఎక్కువ ఉండేసరికి ఫ్రిల్స్ అనేవి కొంచెం ఎక్కువ వచ్చాయి అనమాట, దగ్గరికి వచ్చేసాయి. పైన జిప్పు పెట్టకుండా జిప్పు ప్లేస్లో ఉక్స్ పెట్టేసాను అనమాట. ఇది వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ కంటే కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటుంది. 1 మీటర్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది, ఒక 95 అట్లా ఉండొచ్చు, 95 points అట్లా. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మీరు ఫస్ట్ చూసారు కదండి స్కర్ట్, లాంగ్ ఫుల్ ఫ్లేర్ స్కర్ట్, సేమ్ క్లాత్ అనమాట. ఇది నేను ఆ ఫుల్ ఫ్లేర్కి మొత్తం కలిపి నేను 2 meters క్లాత్ తీసుకున్నాను. కాకపోతే ఈ క్లాత్ ఏంటంటే మన సైడ్ వచ్చే క్లాత్లో మనకి కొన్ని క్లాత్స్ పన్నా ఎక్కువ రాదు కదండి, కానీ ఇది పన్నా ఎక్కువ వస్తుంది. సో అందుకే ఇది నాకు అలానే లాంగ్ స్కర్ట్కి వచ్చేసింది, ఇలా ఫ్రాక్ కూడా వచ్చేసింది. ఫ్రాక్ అంటే ఫుల్ కాదు, షార్ట్. ఇది వచ్చేసి నేను లైనింగ్కి చూసారా మీకు షైనింగ్ కనిపిస్తుంది కదా, షైనింగ్ క్లాత్ తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం నెట్ టైప్ అట్లా ఉంది కాబట్టి లోపల షైనింగ్ వేస్తే బాగా లుక్ వచ్చేస్తుందని చెప్పేసి లోపల తీసుకున్న లైనింగ్ వచ్చేసి మీకు షైనింగ్ ఉంటుంది. జస్ట్ వెనక కట్టుకోవడానికి కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ అవి పెట్టేశానండి బొందేలు. అవి బ్యాక్ సైడ్ జిప్పేసాను. చూడండి మీకు ఇది ఇన్విజిబుల్ అనమాట. అక్కడ మీకు స్టిచ్ ఎక్కడ వేసామన్నది కనిపించదు బయటికి. లోపల వచ్చేసి షైనింగ్ క్లాత్ ఇచ్చేసానండి. థ్యాంక్ యూ.